Yes, good afternoon, officers. Time for today's short and cute video. It's a success. We are very proud to announce that India has successfully launched and tested the Agni 5 missile. Why this is very important? We have launched a lot of missiles, but why is this particularly very important? Anedi hero's topic. Agni 5 is a MIRV missile. Ante multiple independently targetable re-entry vehicle. That is the meaning of MIRV. కానీ అసలు ఫస్ట్ ఈ రీఎంట్రీ వెహికల్ అంటే ఏంటిది, దీని కాన్సెప్ట్ ఏంటో అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, దిస్ వాజ్ లాంచ్డ్ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ ఒడిషాస్ చండీపూర్ బేస్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ టెస్ట్ అండ్ దీనివల్ల MIRV క్లబ్లో ఆల్మోస్ట్ ఒక 8 నేషన్స్ ఉన్నాయి. ఆ 8 నేషన్స్లో ఇండియా జాయిన్ అయింది. సో దట్ ఈస్ ద బెస్ట్ అండ్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ లాంచ్ మిషన్. కానీ ఒక స్టూడెంట్కి, ఒక యూపీఎస్సీ స్టూడెంట్కి ఫస్ట్ అసలు బేసికల్గా ఈ మిసైల్ ఏంటిది, ఈ ఆర్వీ ఏంటిది, MIRV ఏంటిది అనేది ఫస్ట్ తెలియాలి. సో ఆ బేసిక్స్ ఒక చిన్న స్నాప్ షాట్లో చెప్తాను. ట్రై టు అండర్స్టాండ్ దిస్. మామూలుగా ఏమవుతుందంటే ఫస్ట్ టు అండర్స్టాండ్ దిస్ MIRV యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సమ్ బేసిక్స్. అసలు ఫస్ట్ మిసైల్, ఒక మిసైల్ ఏమేమి ఉంటుంది బేసిక్గా, దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ సింపుల్ డయాగ్రామ్ అంటారా, మామూలుగా ఒక మిసైల్ ఇట్లా ఉందనుకోండి. ఫోర్ పార్ట్స్. అయితే బేసికల్గా దీంట్లో ఫస్ట్ పార్ట్ ఇక్కడ చూసుకుంటే you will have a tracker kind of thing with sense tracker kind of thing. అంటే ఈ ట్రాకర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ ఉంది, ఇది ఒక ఎనిమీ ఫ్లైట్ అనుకున్నాం. ఇది ఒక ఎనిమీ ఫ్లైట్ అనుకున్నాం. ఈ ఫ్లైట్ని ఈ మిసైల్ టార్గెట్ చేయాలి. అయితే నార్మల్గా ఏమవుతుంది, ఈ ట్రాకర్ ఏదైతే ఉందో దీని ఫంక్షన్ ఏంటంటే ఇట్ ట్రాక్స్ దిస్ పర్టికులర్, ఇది ఇక్కడ ఉంది అని లొకేషన్ చెప్తారు. ఈ లొకేషన్ చెప్పాలంటే లోపల ఒక చిన్న ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ద కంట్రోల్ సిస్టమ్ అంటారు దాన్ని. కంట్రోల్ సిస్టమ్. దిస్ సిస్టమ్ ఫండమెంటలీ టెల్స్ ద లొకేషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎనిమీ ఫ్లైట్. ఓకే, అయితే ఈ కంట్రోల్ సిస్టమ్ తర్వాత there is something called the warhead. Warhead is nothing but the explosive part. Explosive part. So ఏదైతే పేలే మెటీరియల్, బాంబ్ కానీ ఏదైనా కానీ, న్యూక్లియర్ వార్హెడ్, న్యూక్లియర్ కానీ ఏదైనా మిసైల్ మెటీరియల్ విచ్ రియలీ బ్లోస్ అవుట్, ఓకే, దట్ ఈస్ కాల్డ్ ద వార్హెడ్. ఈ వార్హెడ్ని క్యారీ చేసేది ఉంటుంది అనమాట. ద థింగ్ విచ్ క్యారీస్ ద వార్హెడ్, దట్ ఈస్ కాల్డ్ ఆర్వి అంటారు అనమాట. ఆర్వి అంటే ఏంటిది, రీ ఎంట్రీ వెహికల్. ఓకే, సో re-entry vehicle లోపల దిస్ వార్హెడ్ ఇస్ స్టోర్డ్. ఓకే, వై ఇస్ ఇట్ కాల్డ్ re-entry? ఎందుకంటే ఇది మిసైల్ లాంచ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి మిసైల్ లాంచ్ చేశారు, ఇది ఏమవుతుందంటే ఎర్త్స్ అట్మాస్ఫియర్ నుంచి బయటకు వెళ్ళి అగైన్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ది ఎర్త్స్ అట్మాస్ఫియర్. ఇట్ ఈస్ రీఎంటరింగ్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్. అందుకే దానికి హీట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, షీల్డ్ అన్ని ప్రొటెక్ట్ చేసి ఉంటాయి అన్నమాట, వెరీ హీట్ రెసిస్టెంట్. So it enters back into the Earth's atmosphere with full speed, max speed లో వెళ్తూ ఉంటుంది. సో అందుకే దాని పేరు రీ-ఎంట్రీ అని అందుకే అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ రీ-ఎంట్రీ బికాస్ ఇట్ గోస్ ఆఫ్ ఆన్ టు అబౌవ్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండ్ అగైన్ కమ్స్ బ్యాక్, ఇట్ రీఎంటర్స్ ఇన్ టు ది అట్మాస్ఫియర్. అందుకే దాన్ని రీ-ఎంట్రీ వెహికల్ అంటారు అనమాట. సో ఈ రీ-ఎంట్రీ వెహికల్లో ఏం చేస్తారు, ఈ వార్ హెడ్ ని స్టోర్ చేస్తారు, ది ఎక్స్ప్లోసివ్ పార్ట్. సో దీన్ని పుష్ చేయడానికి you will have the fuel system. ఈ ఫ్యూయల్ సిస్టమ్ బర్న్ అయినప్పుడు దీన్ని పుష్ చేసుకుంటూ
ఇది డైరెక్ట్గా ఇట్లా వెళ్ళి ఇక్కడ ఈ ఆర్వీ వెహికల్ని ఇక్కడ వదిలేస్తారు అన్నమాట. సో మిసైల్ వెళ్తుంది, దాని డాష్ ఇస్తుంది, ఆర్వీ వెహికల్ ఫాల్స్ ఆన్ టు దిస్ అండ్ దిస్ గోస్ ఫర్ అ టాస్. దిస్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ హౌ అ బేసిక్ మిసైల్ వర్క్స్. అది స్టూడెంట్కి ఫస్ట్ తెలియాలి. సో దీంట్లో ట్రాకింగ్ సిస్టమ్, దీన్ని ట్రాక్ చేయడానికి ఒక కంట్రోల్ సిస్టమ్ వెనకాల యూ విల్ హ్యావ్ ది ఆర్వీ విచ్ స్టోర్స్ ద వార్ హెడ్ విచ్ ఇస్ ద ఎక్స్ప్లోజివ్ పార్ట్. ఇది కదలడానికి యూ విల్ హ్యావ్ అ ఫ్యూయల్ సిస్టమ్ విచ్ స్టార్ట్స్ బర్నింగ్, అప్పుడు మిసైల్ ముందుకు మూవ్ అవుతుంది. దిస్ ఇస్ బేసిక్ థింగ్. సో దీన్నే ఏమంటారు అంటే బేసికల్గా ఈ ఆర్వీ యూజువల్గా ఒక మిసైల్లో సింగిల్ వార్ హెడ్ ఉంటుంది అన్నమాట. సింగిల్ వార్ హెడ్ అంటే దాన్ని క్యారీ చేసేది కూడా ఒక సింగిల్ ఆర్వీ మాత్రమే ఉంటుంది. ఒక నార్మల్ మిసైల్లో వాట్ ఇస్ ఫౌండ్ ఇస్ ఒక సింగిల్ ఆర్వీ విచ్ క్యారీస్ అ సింగిల్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్. వెళ్తుంది, స్ట్రైక్ చేస్తుంది, ఫసాక్. బట్ అప్పుడప్పుడు ఏమవచ్చు, ఎనిమి వాళ్ళు ఇక్కడి నుంచి ఒక గన్ను పెట్టచ్చు, వాళ్ళు కూడా ఒక మిసైల్ ట్రాక్ చేసి దీన్ని టార్గెట్ చేయొచ్చు, అలా కూడా జరగచ్చు కదా. సో అలా కూడా జరుగుతున్నప్పుడు దీన్ని ఫైట్ చేయలేం కాబట్టి ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ అ సింగిల్ ఆర్వీ we are going for multiple RVs. అంటే మల్టిపుల్ రీఎంట్రీ వెహికల్స్. అంటే ఏంటిది, ఒకటే మిసైల్లో యూ విల్ హ్యావ్ ఇట్లా ఒక బ్లాక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు మల్టిపుల్ వార్ హెడ్స్ పెడతారు అన్నమాట. మల్టిపుల్ వార్ హెడ్స్ అంటే మల్టిపుల్ రీఎంట్రీ వెహికల్స్. సో మల్టిపుల్ ఆర్వీస్. సో మిసైల్ ఏం చేస్తుంది బేసికల్గా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియా ఉంది, ఇక్కడ మనకి చైనా ఉంది, ఇక్కడ పాకిస్తాన్ ఉంది, ఇది రేడియస్. సో ఏం చేస్తారంటే ఈ మిసైల్ బేసికల్గా ఇట్లా అర్త్ అట్మాస్ఫియర్ నుంచి పైనకి వెళ్ళి ఇట్లా టిల్ట్ అయ్యి ఈ రీఎంట్రీ వెహికల్స్ చైనాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 సిటీలు మనం టార్గెట్ చేయాలి. చైనా అంతా ఏదో కథలు పడింది, లేదా పాకిస్తాన్ ఏమైనా కథలు పడింది. సో డిఫరెంట్ సిటీస్ ఆర్ దేర్ ఇన్ పాకిస్తాన్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ద మినిట్ దే టచ్ ఇండియా, వాట్ హ్యాపెన్స్ ఇస్ వీ విల్ సెండ్ దిస్ మిసైల్ విచ్ క్యారీస్ ఆర్వీస్, మల్టిపుల్ ఆర్వీస్. సో ఈ ఆర్వీస్ ఒక్కసారి అట్మాస్ఫియర్ లోపల రాగానే స్టేజెస్ వైజ్ రాకెట్ ప్రొపల్షన్లో స్టేజ్ వైజ్ విడిపోతూ ఉంటాయి, విడిపోయి ఫైనల్గా ఆర్వీ పార్ట్ ఒక్కటే మిగిలిపోతుంది అన్నమాట. సో ఈ ఆర్వీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దిస్ ఆర్వీ పార్ట్స్ వన్ బై వన్ విల్ స్టార్ట్ ఫాలింగ్ ఇన్ టు ఈచ్ సిటీ. మల్టిపుల్ టార్గెట్స్ ఎట్ వన్ ఛాన్స్. మల్టిపుల్ టార్గెట్స్ డిఫరెంట్ చోట ఇట్లా ల్యాండ్ అవుతూ ఉంటుంటే ఒకటే సిస్టంతో మల్టిపుల్ ఉన్న ఆర్వీస్ని మనం ఎనిమి వాళ్ళు అటాక్ చేయలేరు. అప్పుడు వీ కెన్ గాట్ complete destruction to our enemies. This creates what is called a deterrence factor. Deterrence. మన దగ్గర ఈ ఎక్విప్మెంట్ ఉంది అంటే పక్క దేశాలు ఎస్పెషల్లీ చైనా, పాకిస్తాన్ వాళ్ళు మనతో కథలు పడరు. అండ్ ఈ ఎంఐఆర్వి రేంజెస్ ఎస్పెషల్లీ అగ్ని-5 రేంజెస్ బిట్వీన్ 7,000 to 8,000 kilometers. ఇది ఎక్స్పర్ట్స్ అంటారు ఇట్ కెన్ రీచ్ 7,000 to 8,000 kilometers. అఫీషియల్గా ఇట్ ఈస్ ఓన్లీ 5,000 kilometers. But experts say it can reach 7,000 to 8,000 kilometers with correct precision. So, this MIRV concept, this re-entry vehicle concept is matter. So, once it goes into the atmosphere, comes back, and once it shells out, it leaves multiple RVs at different sites. Ivi padastadi matter. Akkada high impact jarugutadi, lesipothe mottam. So, this is the concept of MIRV. So, missile lo multiple re-entry vehicles, RVs antaru. నార్మల్ మిసైల్లో సింగిల్ ఆర్వీస్ ఉంటాయి, బట్ ఈ కొత్త అగ్ని-5 మిసైల్లో ఎంఐఆర్వి క్లబ్లో మనం చేరడానికి సూపర్ రీజన్ వేర్ మల్టిపుల్ ఆర్వీస్ విచ్ షోస్ దట్ యూ టచ్ ఇండియా విల్ టార్గెట్ ఆల్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ ఎనీ కంట్రీ విత్ ద రేంజ్ ఆఫ్ 7,000 to 8,000. చైనా వాళ్ళ దగ్గర ఉంది, యుఎస్ దగ్గర ఉంది, నార్త్ కొరియా దగ్గర ఉంది, పాకిస్తాన్ దగ్గర కూడా క్లెయిమ్ చేస్తున్నారు. ఇట్లాంటి ఎంఐఆర్వీస్ ఉన్నాయి. సో దట్ లిస్ట్ ఈస్ ఆల్సో దేర్. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఎంఐఆర్వి. సో దీంట్లో ఒక స్పెషల్ ఫీచర్ ఉంది for making your work more interesting. ఈ ఎంఐఆర్విలో చూసుకుంటే ఈ మిసైల్ ఏం చేస్తారంటే ఒకటి స్పెషల్ ఫీచర్ ఇది,
దీంట్లో ఎట్లా పెడతారంటే ఒక ఆర్వి ఇట్లా పెడతారు, ఇంకో ఆర్వి ఇట్లా పెడతారు. బ్లాక్ లో ఉంటుంది యూజువల్గా. సో ఇది మనకు క్లియర్గా లేదు కాబట్టి ఐ డ్రా ఇట్ లైక్ దిస్. సో ఇట్లాంటివి పెడతారు అనమాట. దాంట్లో ఏమవుతుందంటే ఈ రెడ్ ఏదైతే ఉందో, ఈ రెడ్ పార్ట్ ఏమైందో ఉందో, దిస్ ఇస్ కాల్డ్ డికాయ్ ఆర్వి. అండ్ దిస్ పార్ట్ విచ్ ఇస్ యూజువల్లీ ఇన్ బ్లాక్ ఇన్ కలర్, ఇది రియల్ ఆర్వి. సో ఏమవుతుందంటే రిలీజ్ చేసినప్పుడు లెట్స్ సే దేర్ ఇస్ ఎన్ ఎనిమీ మిసైల్, ఇక్కడ ఎనిమీ మిసైల్ ఉంది అనుకుందాం, అది కూడా ఏమైనా లాంచ్ చేస్తే ఈ డికాయ్ ఆర్వీని టార్గెట్ చేస్తుంది అన్నమాట. కానీ ఒరిజినల్ ఆర్వీ విల్ ఫాల్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద లొకేషన్. సో ఇది ఎనిమీ అనుకోండి, ఎనిమీ వాళ్ళు ఏమైనా మిసైల్ స్ట్రైక్ చేస్తారు అనుకోండి, ఆ మిసైల్ వెళ్ళి ఆ మిసైల్ ట్రాక్ ఎవరిని చేస్తుంది, ఈ డికాయ్ ఆర్వీని, డికాయ్ అంటే సైడ్ లైన్ చేస్తుంది అన్నమాట. సో ఇది వచ్చి దీన్ని అటాక్ చేస్తుంది, విచ్ ఇస్ నాట్ యూస్ఫుల్. దీంట్లో వార్ హెడ్ ఉండదు, కానీ దీంట్లో వార్ హెడ్ స్టేస్, వార్ హెడ్ దీంట్లో ఉంటుంది. సో ఇది ఒక స్పెషల్ ఫీచర్ ఆఫ్ అవర్ ఎంఐఆర్వి. సో దీన్ని యుఎస్ వాళ్ళు వాడారు, రష్యా వాళ్ళు వాడారు, ఆల్ దీస్ థింగ్స్, ఈ డికాయ్ ఆర్వీస్ మాట. సో దిస్ ఇస్ కాల్డ్ ద రియల్ ఆర్వీ. సో ఈవెన్ ఇఫ్ ది ఎనిమీ స్ట్రైక్స్, ఇట్ విల్ స్ట్రైక్ ద డికాయ్ ఆర్వీ బట్ నాట్ ద రియల్ ఆర్వీ. దాది ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఎంఐఆర్వీస్. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ మిసైల్, ఆర్వీ, మల్టిపుల్ ఆర్వీ, డికాయ్ ఆర్వీ, ఇవి రియల్ ఆర్వీస్. ఇవన్నీ కాన్సెప్ట్స్ ఒక స్టూడెంట్కి తెలియాలి. సో యాజ్ ఐవ్ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ కాన్సెప్ట్ క్లియర్లీ నౌ, అండ్ మల్టిపుల్ ప్లేసెస్లో మల్టిపుల్ టార్గెట్స్ ఒకటేసారి చేసుకోవచ్చు అన్నమాట. సో దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక డెలివరీ ట్రక్ ఉంది, ఒక డెలివరీ ట్రక్ ఒకటే ప్యాకెట్ తీసుకెళ్తే దట్ ఈస్ కాల్డ్ సింగిల్ ఆర్వీ, రీఎంట్రీ వెహికల్. అదే కనుక ఒక ట్రక్ ఒక 10 బాంబ్స్ క్యారీ చేసింది, వెళ్ళి ఏ ప్లేస్లో ఆ బాంబ్స్ వదిలేసింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఎంఐఆర్వి, మల్టిపుల్ ఆర్వి. దట్ ఈస్ అ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దట్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, ఈ అగ్ని 5 దాని ఫీచర్స్ ఏంటిది, మనకేంటి బెనిఫిట్, మనకి ఎనిమీస్ దగ్గర ఏవేవి ఉన్నాయో ఒకసారి లెట్స్ హావ్ అ క్విక్ గ్లాన్స్. సో మూవింగ్ ఫార్వర్డ్, ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ అగ్ని 5. సో సూపర్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది ఒడిశా చండీపూర్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ ద కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. సో దీంట్లో ఫస్ట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు వాట్ ఆర్ ద ranges. Officially 5,000, but it can reach 7,000 to 8,000. So ఈ రేంజ్ లో ఏమవుతుందంటే దిస్ హోల్ రీజన్ విల్ బి కవర్డ్. చూసారా, ఇక్కడ ఇండియా, చైనా, పాకిస్తాన్, ఇరాన్, ఎవరైనా సరే 7,000 to 8,000 కిలోమీటర్స్ రేంజ్ కి కూడా ఈ రాకెట్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మనం ఇండైరెక్ట్ గా ఖబర్దార్ ఎవరు కథలు పడద్దని ఇండైరెక్ట్ గా చెప్తున్నాం. సో ఎస్పెషల్లీ పాకిస్తాన్ అండ్ ఆల్ ఆఫ్ చైనాని కవర్ చేస్తుంది. దానివల్ల ఇండియా బికమ్స్ అ వెరీ స్ట్రాంగ్ పవర్, ఎస్పెషల్లీ విత్ ఇన్ యూరోప్ యాజ్ వెల్ యాజ్ ఏషియా. అండ్ ఈ మిసైల్ కవర్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. దట్ ఇస్ ఎ మేజర్ పాయింట్. అయితే దీని పేలోడ్ కెపాసిటీ ఏంటిది, అది నెక్స్ట్ పాయింట్ వీ హావ్ టు నో. ఇట్ కెన్ క్యారీ 1360 kgs ఆఫ్ న్యూక్లియర్ అండ్ కన్వెన్షనల్ వార్ హెడ్స్. కన్వెన్షనల్ వార్ ఇస్ TNT అండ్ ఆల్ దట్ స్టఫ్. సో ఇట్ కెన్ క్యారీ అప్ టు సో మెనీ, అండ్ ఇట్ ఈస్ అ న్యూక్లియర్ వార్ హెడ్. అంటే మనం న్యూక్లియర్ బాంబ్ తీసుకుపోయి వాళ్ళ మీద వేసి పడేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు, రెడీగా ఉన్నాం మనం. సో వాళ్ళు ఏమైనా కొంచెం ఆపరేషన్ సింధూర్ అయిన 3-4 monthsకి మనం ఇవి పెట్టినామంటే పాకిస్తాన్ అండ్ అసోసియేటెడ్ పార్టీస్ అందరికీ, చైనా వాళ్ళకి, అసోసియేటెడ్ పార్టీస్ వాళ్ళందరికీ, డూడ్ వీఆర్ ఇన్ ద క్లబ్ నౌ, సో డోంట్ డూ కథల్ అని ఇండైరెక్ట్గా చెప్పినాడు మ్యాటర్ అది. ఓకే, సో లేటెస్ట్ వేరియంట్స్ ఇంక్లూడ్ 7,500 బంకర్ బస్టర్ అంటున్నమాట. బంకర్ బస్టర్ అంటే బంకర్స్ ఎక్కడ ఉంటాయి, గ్రౌండ్ లోపల లేదా గ్రౌండ్ పైన ఉంటాయి. 80 meters డెప్త్ ఉన్న బంకర్స్ కూడా వెళ్ళి ఈ వార్ హెడ్స్ వాటిని బ్లాస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ కెన్ క్యారీ అప్ టు 80 meters డెప్త్ ఉన్న అండర్ గ్రౌండ్ టార్గెట్స్ ని కూడా ఇది టార్గెట్ చేస్తుంది. దట్ ఈస్ అ సూపర్ పాయింట్ ఆఫ్ దిస్. సో ఇట్ కెన్ క్యారీ న్యూక్లియర్ యాజ్ వెల్ యాజ్ ట్రెడిషనల్ వార్ హెడ్స్, అండ్ ఇట్ కెన్ గో అప్ టిల్ 80 meters డెప్త్. దట్ ఈస్ అ బ్యూటీ విత్ రెస్పెక్ట్ టు ద రేంజ్ పార్ట్. అయితే దీంట్లో స్పీడ్ ఏంటి నానా అంటే క్యూట్ బాయ్స్ మ్యాక్ 24, which is approximately 30,000 km/h. ఇందాక MIRV చెప్పాను కదా, this is how this MIRV looks like. So these are all the multiple RVs. సో చూసారా, ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది యూజువల్ గా, రెడ్ కలర్ ఇస్ డికాయ్, డోంట్ ఫర్గెట్ దట్. ఓకే, సో దీంట్లో అడ్వాన్స్ నావిగేషన్ అండ్ గైడెన్స్ సిస్టమ్, అండ్ ద ఎర్రర్ పర్సెంటేజ్ ఇస్ less than few meters. అంటే మనకు టార్గెట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉందంటే దాని పక్కన కొంచెం ఫ్యూ మీటర్స్ అవేలోనే పడుతుంది,
but the impact and the damage will be super. So MRV technology is a game changer. It is multiple independent targeted March 2024 లో under Mission Divyastra. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ప్రిలిమ్స్కి ఎక్కువగా పనికొచ్చే ఇది మిషన్ దివ్యాస్త్రాలో. సో one missile can carry 4 to 6 nuclear warheads and it can target different cities and facilities simultaneously. వెళ్తుంది, డ్రాప్ చేస్తుంది, రీఎంట్రీ వెహికల్స్ వెళ్తాయి. సో ఇట్ కమ్స్, గోస్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్, ఇక్కడికి వచ్చి విడిపోతుంది. విడిపోగానే డిఫరెంట్ సాటిస్ కంట్రోల్ సిస్టమ్స్తో బాబు కొట్టండి, ఈ సిటీని కొట్టండి, ఈ సిటీని కొట్టండి అని డైరెక్ట్గా ఈ వారెట్స్ వెళ్ళి వాటిని హై ఇంపాక్ట్తో బ్లాస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్. అయితే లాంచ్ ఫ్లెక్సిబిలిటీ చూద్దాం. మిసైల్ స్టోర్డ్ ఇన్ సీల్డ్ కంటైనర్, ఇంప్రూవింగ్ మొబిలిటీ, షెల్ఫ్ లైఫ్ అండ్ క్విక్ లాంచ్ రెడీనెస్. ఇది మెల్లగా రోడ్ మొబైల్ లాంచర్స్ కింద కూడా వాడచ్చు. అండ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ట్రాక్ ద బేసిక్ సిస్టమ్స్ అండ్ ద క్యానిస్టర్డ్ లాంచ్ సిస్టమ్. ఓకే, సో ఇది బేసికల్గా రోడ్ మీద తీసుకెళ్లేది, లేకపోతే గ్రౌండ్ లెవెల్. కానీ దీన్నే మెల్లగా సబ్మెరీన్స్లో కూడా లాంచ్ చేసుకునేటట్టు ప్లాన్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద బెస్ట్ సూపర్ పాయింట్ ఆఫ్ ఇట్. Submarine adoption, potential to be adapted for submarine based launch on platforms, so ensures a second strike capability. అంటే ఏంటిది, దానివల్ల న్యూక్లియర్ ట్రయడ్, దట్ ఈస్ ల్యాండ్ మీద మనం వాడచ్చు, ఎయిర్ మీద వాడచ్చు, సీలో కూడా మనం ఇది వాడచ్చు. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అయితే స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటిది, జియో పొలిటికల్గా, జియో స్ట్రాటజికల్గా, డిఫెన్స్ వైజ్, హౌ ఇస్ ఇట్ యూస్ఫుల్? బికాస్ ఆఫ్ దిస్ ఇండియా హ్యాస్ జాయిన్డ్ the ICBM, Intercontinental Ballistic Missile Club, where US, Russia, China, France, UK, Israel and North Korea are already joined. Pakistan is claiming it has, but it does not have. Even if it has, it has only 2,200, 2,500 range. Danivalla, India's global strategic profile and bargaining power will beautifully increase. So, దీనివల్ల మనం ఇండైరెక్ట్గా మెసేజ్ టు చైనా అండ్ పాకిస్తాన్ ఏమిస్తున్నాం, మెసేజ్ టు చైనా as well as పాకిస్తాన్. పాకిస్తాన్కి చైనాకి ఏం చెప్తున్నాం, territory is within Agni 5 range, that is the first point. China కథలు పడితే మీ సిటీస్, మేజర్ సిటీస్ లైక్ బీజింగ్, షాంఘాయ్, గ్యోంజో ఆర్ ఆల్ వల్నరబుల్ ఇన్ దట్ రేంజ్ చెప్తున్నాం. దానివల్ల మన ఏషియన్ సెక్యూరిటీ ఎన్వైరన్మెంట్ని మనము ఇంక్రీజ్ చేసుకుంటాము. సో ఏషియాలో ఎవరు కూడా మనతో కథలు పడారు. ఓకే, సో ఎనిమీ డిఫెన్స్ ఎట్లా చేస్తాం, అడ్వాన్స్డ్ రీఎంట్రీ వెహికల్ డిజైన్ అండ్ MIRs మేక్ ఇట్ హార్డర్ ఫర్ ఎనిమీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ లైక్ చైనాస్ అండ్ US థాట్. వాళ్ళకు కూడా కష్టం అవుతుంది, ఎందుకంటే హై స్పీడ్ అండ్ మల్టిపుల్ వార్ హెడ్స్ అండ్ గ్రేటర్ సర్వైవబిలిటీ మనకే ఉంటుంది. సో వాట్ ఆర్ ద ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఇట్? ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటిది, లాంగ్ రేంజ్ ICBMs with 8,000 to 10,000, Agni 6 నెక్స్ట్ టార్గెట్, hypersonic glide vehicles next, improved MIRVs and space-based support for accuracy is what we are focusing on in future. Danivalla India's deterrence remains future-proof. That is a major point. These are the advantages of having this missile in our collection. That is a major point. అయితే మనకి యూపీఎస్సీలో అడిగే ఇంకో మ్యాథ్స్ తో ఫాలోయింగ్ క్వశ్చన్ ఎట్లా రావచ్చు. సో దీంట్లో మనకి ఏంటంటే, వాట్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ద కంట్రీస్ విచ్ హ్యావ్ దిస్ మిసైల్స్. సో ఒక క్విక్ గ్లాన్స్ ఫాస్ట్గా చేసేద్దాం. సో దీనివల్ల మీకు ఓవరాల్ ఫుల్ నాలెడ్జ్ అబౌట్ దిస్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. సో ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్, ఇట్స్ కాల్డ్ మైన్యూట్ మ్యాన్ 3 ICBM Trident 2 SLBM 13,000 kilometers range. నెక్స్ట్ రష్యా దగ్గర ఉన్నది RS-24 Yars R-36 M2 Bulava 11,000 to 16,000 kilometers range is with Russia. చైనా దగ్గర ఉన్నది DF-FB DF-41 ICBMs ఇవన్నీ 12,000 to 15,000 kilometers range. France M51 SLBM with TN-75 TNO warheads 10,000 kilometers range. Next, United Kingdom Trident 2 SLBM shared with US design 12,000 kilometers. That's with respect to UK. And India చూస్తే Agni 5 Mission Divyastra MRV test successful 5,000 to 8,000 kilometers. Next, Pakistan Ababil claimed MIRV, it is not real, 2,200 kilometers మాత్రమే. And finally North Korea Hwasong and Hwasong 18 12,000 to 15,000, but it is unconfirmed. That is the situation with respect to all the other countries which have this MIRV capability. So these are all the major points that a student has to remember. And ఈ ఫీచర్స్, దాని రేంజెస్, ఇవన్నీ చేసింది ఎవరు, ద గ్రేట్ DRDO. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు హ్యాస్ అప్లాస్ ఇచ్చారు DRDO సైంటిస్ట్కి. ఈ గ్రేట్ సైంటిస్ట్ వల్ల మనకి ఇట్లాంటి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మన కబోర్డ్లో ఇప్పుడు దొరుకుతుంది మనకి. సో సూపర్ హ్యాపీ, లాంచ్ కూడా సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఇంకా హ్యాపీ. సో దట్ ఇస్ అ మేజర్ పాయింట్. అయితే
Prelims లో మనకి based on this what kind of question can come? Have a quick glance at this. Consider the following statements about MIRVs, multiple independent targetable re-entry vehicles. So first statement, MIRV technology allows single missile to carry multiple warheads that can be aimed at different targets. This is correct. Next, India became a member of the MIRV capable nations club after successful launch of Agni 5 under Mission Divyastra 2024. This is also correct. Next, Pakistan has no declared or tested program for MIRV technology. This is tappu. Wrong. Enduku? It has declared, but it is unclaimed. That is the major point. Therefore, based on this, the answer is option A only, which is 1 and 2 only confirmed. ఇట్లాంటి ఒక క్వశ్చన్ మనకి ప్రిలిమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. I hope all of you have understood the concept of RV, missile, MIRV and ranges, దాని warheads, ఎన్ని క్యారీ చేయగలుగుతుంది, డికో ఆర్వీ అంటే ఏంటిది, రియల్ ఆర్వీ అంటే ఏంటిది క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో వాట్స్ ద వీడియో అగైన్, underline points, star points, create yourself a prelims question like this, and that is how you win the war of UPSC. So that's all for today. Shaman Paidikunla signing off. Bye-bye.